భీమయ్య, రామయ్య ఇరుగు పొరుగున ఉంటూ ఉన్నారు. రామయ్య ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. అయితే భీమయ్య మాత్రం ఎప్పుడు విచారంగా ఉండేవాడు. రామయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. అతడి ఆనందానికి అదే కారణమనుకున్నాడు భీమయ్య. భీమయ్య రాత్రింపగలు కష్టపడి పనిచేసి జాగ్రత్తగా డబ్బు కూడబెట్టి ఏడాదిలో 5 ఎకరాల పొలం కొన్నాడు. అయినా రామయ్య అతని కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. అందుకు కారణం ఏమై ఉంటుందని భీమయ్య చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. రామయ్యకు పెళ్ళయింది. అతడి భార్య చక్కని చుక్క. అతని ఆనందానికి అదే కారణమనుకున్నాడు భీమయ్య. భీమయ్య ఊరూరు గాలించి అందచందాలలో రామయ్య భార్య కంటే అందమైన అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ భీమయ్య సంతోషం రామయ్య సంతోషాన్ని కొంచెం కూడా మించలేదు. భీమయ్య తన ప్రయత్నాలు మానలేదు. రామయ్య 2 అంతస్తుల మేడ కడితే తాను 3 అంతస్తుల మేడ కట్టాడు. రామయ్య రోజుకు 10 మంది అన్నదానం చేస్తే తాను 20 మందికి అన్నదానం చేసేవాడు. అలా అనుక్షణం రామయ్యతో పోటీ పడుతూనే ఉన్న భీమయ్య సంతోషం మాత్రం రామయ్య సంతోషాన్ని ఏమాత్రం పోటీ పడలేకపోయింది. రామయ్య సంతోషానికి కారణం ఏమిటా అని భీమయ్య ఎప్పుడు చూసినా ఆ చర్యలు గమనిస్తూనే ఉండేవాడు. ఆయన ఏ పని చేసినా దానికి 2 తాను చేసేవాడు. అయినా ప్రయోజనం లేక విచారంగా ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. రామయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సకల మర్యాదలు చేశాడు. ఆయనకు వినయ విధేయతలతో సాధువు ఎంతో సంతోషించి, నీకేం కావాలో కోరుకో నాయనా అన్నాడు. అందుకు రామయ్య, స్వామి, నా భార్య గుణవతి, నా పిల్లలు బుద్ధివంతులు, నాకు ఉన్న దాంట్లో నాకు రోజులు హాయిగా గడవడమే కాక మరికొంతమందికి ఎంతో కొంత సహాయపడుతున్నాను. అనారోగ్యం మా కుటుంబానికి దరిరాదు. ఈ అదృష్టం మాకు కలకాలం నిలిస్తే చాలు. ఆ విధంగా జరగాలని అనుగ్రహించండి అన్నాడు రామయ్య. నీ తృప్తిని మెచ్చుకున్నదగ్గదే. భగవంతుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు అని సాధువు రామయ్యను మనసారా దీవించి తర్వాత సాధువు భీమయ్య ఇంటికి వెళ్ళాడు. భీమయ్య ఆయనను గౌరవంతో ఆహ్వానించి రామయ్య కంటే రెట్టింపుగా ఘనంగా సత్కరించాడు. సాధువు సంతోషించి ఏం కావాలో కోరుకోమన్నాడు. నా పొరుగున ఉన్న రామయ్య ఎందులోనూ నన్ను మించకూడదు, అలా అనుగ్రహించండి స్వామి అన్నాడు భీమయ్య. వెంటనే సాధువు ఆశ్చర్యపడి, నీవు నీకోసం ఏమైనా కోరుకో, పర్వాలేదు, ఇతరుల ప్రస్తావన తేవడం అధర్మం అంటూ భీమయ్యను హెచ్చరించాడు. స్వామి, నా సంతోషం రామయ్యను మించడంలోనే ఉంది. మీకు చేతనైతే అనుగ్రహించండి, లేకుంటే నా అదృష్టం ఇంతే అని సరిపెట్టుకుంటా అన్నాడు భీమయ్య. సాధువు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించి, నీ కోరిక తప్పక తీరుతుంది. అయితే అందుకు రామయ్య అనుమతి కావాలి అన్నాడు. భీమయ్య చిన్నబుచ్చుకొని, మీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని నేను తనను మించకూడదనడానికి రామయ్య అనుమతి లభిస్తుందనుకోవద్దు అన్నాడు. వెర్రివాడ, అనుమతిస్తే నీవు రామయ్య కంటే వైభవంగా ఉంటావు, అనుమతించకపోతే రామయ్య తక్కువగా ఉంటాడు. ఈ విషయం రామయ్యకు తెలియజేయు. కాబట్టి 2 విధాలా నీకే లాభం. నా మాట విను, వెంటనే అతనికి కబురు పంపించు అన్నాడు సాధు. భీమయ్య రామయ్యకు కబురు పంపాడు. రామయ్య వస్తూనే భీమయ్య కోరిక తెలుసుకొని వెంటనే తన అంగీకారాన్ని తెలిపాడు. సాధువు ఆశ్చర్యపడ్డాడు. నాయనా, ఎవరైనా ఇతరుల కంటే గొప్పగా ఉండాలనుకుంటారు. భీమయ్య నీకంటే గొప్పగా ఉండాలనుకుంటున్నాడు. దానికి నువ్వు అంగీకరించడంలో నీ ఉద్దేశమేమిటి అని అడిగాడు. మహాత్మా, తమకు తెలియనిది ఏముంది? ఇరుగు పొరుగు మనకంటే తక్కువగా ఉంటే వారిలో మన పట్ల అసూయ ద్వేషాలు రేగి మనము బాధిస్తాం. వారు మనకంటే గొప్పగా ఉంటే మనం పట్టించుకోరు, లేదా మనపై జాలిపడతారు, సహాయపడతారు. అదీగాక మన ప్రగతికి మాత్రమే సంతోషపడితే కేవలం అప్పుడప్పుడు మాత్రమే సంతోషించగలం. ఇతరుల ప్రగతిని చూసి సంతోషించే వారే నిత్య సంతోషి. ఎందువలన అంటే ఎప్పుడు ఎవరికో ఒకరికి ప్రగతిని సాధిస్తూనే ఉంటారు కదా అన్నాడు రామయ్య. ఆ మాటలతో భీమయ్య రామయ్య సంతోషానికి రహస్యం తెలిసిపోయింది. ఇది చెప్పడానికే సాధువి ఏర్పాట్లు చేసడాని అర్థం చేసుకుని
అతడు ఆ రోజు నుంచి తన ప్రగతి కంటే ఎక్కువ ఇతరుల ప్రగతికి సంతోషిస్తూ నిత్య సంతోషి అయ్యాడు. ఒక దేశంలో పంటలు సమృద్ధిగా పండినప్పటికీ ఆహార పదార్థాల ధరలు నానాటికి పెరిగిపోతూ ఉన్నాయి. జనంలో ఆహాకారాలు బయలుదేరాయి. నానాటికి దేశ పరిస్థితి క్షీణిస్తూ పోతూ ఉంది. అది చూసిన రాజు ప్రచండసేనుడు ప్రజలకు ఖజానా నుంచి ద్రవ్య సహాయం చేశాడు. ఖజానా సగం ఖాళీ అయిన పరిస్థితి మెరుగుపరకపోగా ఇంకా ఎక్కువ డబ్బు చెలామణి అయి ధరలు మరింత పెరిగిపోయాయి. కరువు బాధ నుంచి ప్రజలను ఎలా కాపాడాలని మంత్రితో ఇతర రాజ ఉద్యోగులతో సంప్రదింపులు చేశాడు. కానీ ఎవరు ఆ సమస్యకు సరైన పరిష్కారం చెప్పలేకపోయారు. పురోహితులు మాత్రం హోమాలు జరిపిస్తే దేవతలను తృప్తి చేస్తే కరువు బాధ ఉండకపోవచ్చు అని సలహా ఇచ్చాడు. ప్రచండసేనుడు హోమాన్ని చేయడానికి అందుకు కావలసిన ధనాన్ని ఇప్పించాడు. హోమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. కొందరు కోళ్లను మేకలను గ్రామదేవతలకు బలులు కూడా ఇచ్చారు. కానీ ఆహార ధాన్యం ధరలు ఎంతమాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఆఖరి ప్రయత్నంగా ప్రచండసేనుడు రాజ్యంలో ఉన్న ధాన్యపు వర్తకులను పిలిపించి ధాన్యపు ధరలు తగ్గించమని అడిగాడు. వర్తకులు రాజుతో, ప్రభు, మన రాజ్యంలో చాలని తిండి గింజలు లేకనే కదా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ధర కొని సరుకు తక్కువ ధరకు మేం మాత్రం ఎలా అమ్మగలం అన్నాడు. వర్తకుడు చెప్పిన ఈ మాటలు ప్రచండసేనుడు నమ్మలేదు. దేశంలో ఎక్కడ పంటలు పండనట్టు వార్త రాలేదు. తిండి గింజలు చాలకుండా ఎందుకు పోవాలి? వర్తకులు ధాన్యం దాచి ఇలా నాటకమాడుతున్నారని రాజుకు అనుమానం కలిగింది. అందుచేత ఆయన ఆహార ధాన్యాలు న్యాయమైన ధరను నిర్ణయించి అంతకన్నా హెచ్చు ధరలు అడిగితే వారిని కఠినంగా శిక్షిస్తామని వర్తకులకు హెచ్చరించారు. వెంటనే పెద్ద వర్తకులంతా తమ దుకాణాలను మూసివేశారు. జరిగే అమ్మకాలు రహస్యంగా దొడ్డిదారిన జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని దేశాటనకు వెళ్ళి వచ్చిన మంత్రి కుమారుడు రవివర్మ స్వదేశానికి తిరిగి వచ్చాడు. దేశంలో ఇంతటి దీనస్థితిలో ఉన్నది అతను తెలుసుకొని పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏం చెయ్యాలా అని కూడా అతనికి ఒక ఆలోచన తట్టింది. తన ఆలోచన ప్రచండసేనుడికి తెలిపాడు. ప్రచండసేనుడు ఆ పథకాన్ని ఆమోదించాడు. ఆహార ధాన్యాలకు పొరుగు దేశం నుంచి తెస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. ఇంకా కరువు ఉండదని ప్రజలకు తెలియబరిచాడు. మరునాడు తెల్లవారక ముందే బండ్ల మీద బస్తాలు దిగడం ఆరంభమయ్యాయి. ధాన్యపు వర్తకులు కలవరపడ్డారు. వాళ్ళు దాచి ఉంచిన ఆహార ధాన్యాలు ఎలాగూ చెల్లుబాటు అయ్యేటట్టు లేదు. అత్యాశకు పోతే లాభం లేదని వాళ్ళు వెంటనే తమ దుకాణాలు తెరిచి ధాన్యం ధరలు తగ్గించి అమ్మకాలు పెంచారు. అమ్మకాలు అలా చురుగ్గా సాగాయి. కరువు మాయమైంది. అందరూ చౌకగా తిండి గింజలు కోరినంత దొరికసాగాయి. రవివర్మ తెప్పించిన ఊబక బస్తాలు రాజ్య ప్రాంగణంలో భద్రంగా ఉన్నాయి. ఇలా మంత్రి కొడుకు ఆలోచన వల్ల రాజ్యం బాగుపడింది.